శ్రీగురుభ్యో నమః. అహమాది దృశ్య విలక్షణ అస్మత్ ప్రత్యయానుభూత ప్రత్యక్ చిన్మాత్రానుభవః సిద్ధిః భూయాత్. అహమాది దృశ్య విలక్షణ అస్మత్ ప్రత్యయానుభూత ప్రత్యక్ చిన్మాత్రానుభవ సిద్ధిర్భూయాత్. ఇది స్వామివారి యొక్క ఆశీర్వాదం. అహం ఆది దృశ్య విలక్షణ అస్మత్ ప్రత్యయ అనుభూత ప్రత్యక్ చిన్మాత్రానుభవ సిద్ధి భూయాత్. అహం అహం అని అంటున్నాం కదా, అహమాది దృశ్య విలక్షణ. అహం అనేటువంటిది కూడా ఇక్కడ దృశ్యమే. అహము కూడా దృశ్యమే. అహమహం అంటామే, మళ్ళీ ఇక్కడ అహం దృశ్యం అని అంటున్నారే అని అంటే అది అహంకారమునకు చెందినటువంటిది. అహంకారానికి చెందిన అహం గురించి ఇక్కడ చెప్తా ఉండేది. అహంకార ఆది, ఆది అంటే మొదలైనటువంటివి. అహంకారం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది. అహంకారముతో మొదలుకొని బయట ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దృశ్యములు, ఇవన్నీ దృశ్యములు. దీనికి అస్మత్ ప్రత్యయానుభూత, దీనంతటికీ విలక్షణమై వేరై ప్రత్యక్, ప్రత్యక్ అంటే ఇక్కడే ఉంటూ దానిని చూస్తూ ఉంటూ వీటన్నింటినీ చూస్తూ సాక్షిగా ఉండేటువంటిది ఏది ఉందో అది నేను. అది చిన్మాత్ర, చిన్మాత్ర అని అంటారు. చిత్, చిత్ మాత్ర, చిన్మాత్ర అంటే చిత్ అంటే జ్ఞానము, జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి ఆ స్వరూపం ఇక్కడే ఉన్నది. ఆ చిన్మాత్ర యొక్క అనుభవము నాకు కలుగుగాక. భగవంతుని ప్రార్థించాలండి. భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏమి కావాలో తెలిసి ప్రార్థించాలిగా, ఏమి కావాలో తెలిసి ప్రార్థించాలి. కానీ భగవంతుడే ఇస్తాలే, ఏం కావాలంటే అది ఇస్తాలే అనవచ్చు. చాలా గొప్ప మాట అది, జ్ఞానులనే మాట అది. జ్ఞానులనే మాట అంటే ఏంటి? అక్కడేమవుతుందంటే తన ప్రమేయము లేదు, తన ప్రమేయము లేదప్పుడు అక్కడ ఏమొచ్చినా దాన్ని స్వీకరించుట జరుగుతుంది. ఏమన్నారు అనిలే, దాన్ని స్వీకరిస్తారు. మనం అలా స్వీకరిస్తున్నామా చూసుకోవాలి. మనము స్వీకరించగలిగినప్పుడు ఆ మాట అనవచ్చు, తప్పు లేదు. కానీ అలా స్వీకరించేటువంటి సామర్థ్యము లేనప్పుడు నేను ఆ స్థాయికి చేరాలి, ఆ స్థాయికి నేను చేరాలి. అందుకొరకు నా మనసులో ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి. నాకు ఈ అడ్డంకులన్నింటినీ ఇది నేను కాదని గుర్తించి నేను వాటినన్నీ ఉన్నప్పుడు కూడా నేను చిన్మాత్ర స్వరూపంగా ఉండగలిగే స్థితిని నాకు అనుగ్రహించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. తర్వాత సజాతీయ, చెప్పండి అబ్బా, విజాతీయ, స్వగత, భేదరహిత, అఖండ, సచ్చిదానంద అనుభవ సిద్ధి భూయాత్. ఇది ఒక ప్రార్థన. సజాతీయ, విజాతీయ, స్వగత భేద
రహిత అఖండ సచ్చిదానంద అనుభవ సిద్ధి భూయాత్. సజాతీయం కానీ విజాతీయం కానీ స్వగతం కానీ ఈ భేదములు లేనటువంటిది ఆత్మస్వరూపం. దీన్ని విచారణ అనేటువంటి దాంట్లో వస్తుంది. మనం దాంట్లో అక్కడ విచారణ చేద్దాం. అటువంటి స్థితి నాకు అటువంటి స్థితి నాకు సిద్ధింపచేయడం అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని స్పష్టంగా నేను గ్రహించగలిగేటట్లుగా నాకు అనుగ్రహించు. తర్వాత నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమానంద అద్వితీయ బ్రహ్మానుభవ సిద్ధిర్భూయాత్. నిత్యమై శుద్ధమై బుద్ధమై ముక్తమై సత్యమై పరమానందమై అద్వితీయమై ఉన్నటువంటి బ్రహ్మ యొక్క ఆ అనుభవము నాకు సిద్ధించుగాక. అది సిద్ధించాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చూడండి, ఈ ప్రార్థన, ఇవన్నీ ప్రార్థనలో అవును సిద్ధించమని ప్రార్థిస్తున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇవి కోరుకోవాలి భగవంతుణ్ణి ఇవి కోరుకోవాలి. తెలిసి చెయ్యాలండి, తెలిసి చెయ్యాలి. తెలియకుండా చేస్తే అది వివేకము లేకుండా ప్రవర్తించడం అవుతుంది. వివేకము లేకుండా ప్రవర్తించినప్పుడు దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. వివేకముతో ప్రవర్తించినప్పుడు దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. సరే, అది ఉండనండి. అవి విచారణ చేసేటప్పుడు అవిటిని విచారణ చేస్తాం. సింపుల్గా మనం ప్రార్థన చేసుకుంటున్నాం అంతే. సరే, ఇప్పుడు ప్రశ్నోత్తరి. ప్రశ్నోత్తరిలో 9వ శ్లోకంలో మనం ఉన్నాం. తొమ్మిదవ శ్లోకం. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దాన విచార తోషాః. సత్సంగతి దాన విచార తోషాః కే సంతి సంతో అఖిల వీతరాగా అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి. బ్రహ్మగతేస్తు అంటే బ్రహ్మతత్వమును బ్రాహ్మీ స్థితి సిద్ధించాలి. బ్రాహ్మీ స్థితికి మనం ప్రయాణం చేయాలంటే ఏ హేతువులు ఉంటే అక్కడ జరుగుతుంది. ఏ హేతువులు అంటే ఏవి అక్కడ ఉంటే వీడు బ్రాహ్మీ స్థితికి చేరుతాడు. అవి సత్సంగతి, దానము, విచారణ, తోషం, సంతోషం. ఇవి 4 ఎవడి ఎందుంటాయో మిగిలినవన్నీ ఏమైపోతాయంటే వాటంతటవే దూరమైపోయి ఇవి 4 మిగులుతాయి. మొదట్లో ఇవి పట్టుకొని ఉంటారు. ఇప్పుడు రాకెట్ ప్రయోగం చేస్తారు తెలుసుగా. రాకెట్ ప్రయోగం పోతుంది,
ఇటు నుంచి పోతుంది కాదు ఇది, ఈ కింద పొగ పొగ ఇడిచిపెడుతూ జింగ్ లేస్తుంది, పోతుంది. ఏమవుతుంది? పోతా పోతా ఏమవుతుంది? మీరు గుర్తించినది మీకేమన్నా ఉంటే, అనుభవం ఉంటే చెప్పండి. ఏది సపరేట్ అవుతుంది? కక్షలోకి పోతా ఉంది, నుంచి పోతా ఉంది, వెంటనే వెళ్ళిపోతుందా? పోయేటప్పుడు దీంట్లో కింద ఏముంటాయంటే, కింద మిషన్స్ సెట్ చేసి ఉంటారు. అది కింద నుంచి తోస్తుంది, ఇది పుష్ చేస్తుంది అది, ఆ మిషన్. దాంతో ఏమవుతుందంటే ఇది స్పీడ్గా పైకి పోతుంది. దీని ప్రభావము, ఈ మిషన్ ప్రభావం కొంత ఎత్తుపోయేటప్పటికీ దీని ప్రభావం పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు బ్యాటరీ సెల్ వేస్తామండి, ఎంతకాలం ఉంటుంది అది? దానికి కొంతకాలం ఉంటుంది. ఆ కొంతకాలం అయిపోతేనే అది వీక్ అయిపోతుంది. అదేవిధంగానే ఇది కూడా పైకి పోతుంది కదా, పైకి పోయేటప్పుడు పైకి తొయ్యాలి దాన్ని. ఆ తోసేటువంటిది ఏమవుతుందంటే ఆ ఇంజన్ యొక్క స్పీడు, ఇంజన్ ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఇంజన్ దానంతట అది ఊడిపోతుంది. దానంతట అది ఊడిపోయి అది కింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక ఇంజన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. దాంట్లో ఇంకొక ఇంజన్ ఉంటుంది. ఇంజన్లో సెట్ చేసి ఉంటారు, ఏ టైంకి అది స్టార్ట్ కావాలనేటువంటిది వీళ్ళ దగ్గర రిమోట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. అక్కడ దీని పని అయిపోయింది, కింద ఉండేది దాని పని అయిపోతానే ఏమవుతుంది, దాన్ని ఊడిపోయి కింద పడేటట్టుగా చేస్తారు. రెండవది అక్కడ స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తారు ఇక్కడి నుంచి రిమోట్తో. అప్పుడు అక్కడ ఇది ఊడిపోయి కింద పడిపోతుంది. రెండవది స్టార్ట్ అయిపోయి మళ్ళీ దోస్తుంది. అది మళ్ళీ కిందకి వస్తుంది. ఇంకా ఏది ఇంజిన్ ఎందుకు వస్తుంది? కింద ఏమన్నా పడిపోతుంది అంతే. అది పడిపోయేది కూడా మనుషుల మీద పడకుండా ఏమన్నా అడవుల్లో కానీ ఎక్కడన్నా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే ప్రదేశాల్లో పడిపెట్టేట్లు చేస్తారు. అయితే అక్కడి నుంచి కింద పడేటప్పుడు దానికంతా అది వేరే ఏదో పెట్టింటారులేండి, అవంతా మనకు అవసరం. అంటే దాని నుంచి ఇబ్బంది కలగదు పడిపోయేటువంటిది. సరే, ఇప్పుడు రెండోది మండుకొని అది తోస్తుంది, అది అయిపోతుంది. మళ్ళీ మూడవది మండుకుంటుంది, అంటే రెండవది ఊడిపోతుంది, మళ్ళీ మూడవది మండుకుంటుంది. ఇట్లా ఆ పైకి కక్షలో ఎంతవరకు చేరుకోవాలనో అంతవరకు పోయేటంతవరకు కొన్ని ఇంజన్స్ సెట్ చేసి ఉంటారు, అవి ఊడిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ కక్షలోకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి పోకూడదు. ఇంకా ఇక్కడ రిమోట్తో వాడు కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ చేసి ఆ కక్షలో తిరిగేటట్లుగా చేస్తాడు. అప్పుడు దాంట్లో ఉందే ఆ ఇంజన్, అది భూమి చుట్టూ తిరిగేటట్లుగా చేస్తుంది. అప్పుడు భూమి ఆకర్షణ శక్తి, పైన ఆకర్షణ శక్తి రెండు ఉంటే ఆ కక్షలోనే తిరుగుతూ ఉంటుంది అది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, కింద నుంచి పైకి పోవాలంటే కింద చాలా ఉంటాయి. ఇప్పుడు బరువు ఉంటుంది దానికి. ఆ బరువు ఏమవుతుంది, పైకి పోయేటప్పటికీ ఒకటి కొంత స్థాయి వరకు తోసిపోయింది కదా. తోసిపోయిన తర్వాత ఇంకేం చేయాలి, మళ్ళీ దాన్ని అది ఊడిపోయింది కదా. ఒక ఇంజన్ ఊడిపోయింది కదా. ఒక ఇంజన్ ఊడిపోయిందంటే దాని బరువు ఏమైంది ఇప్పుడు? దాని బరువు తగ్గిపోయింది. మిగతా ఇంజన్ స్టార్ట్ అయింది, ఇంకప్పుడు పోతుంది అది. అట్లాగే ఇక్కడ కూడా మనము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడికి? బ్రాహ్మీ స్థితికి వెళ్ళుట కొరకు ప్రయత్నం చేస్తున్నాం. బ్రాహ్మీ స్థితికి వెళ్ళేదానికి ప్రయత్నం చేసేటప్పుడు మన దగ్గర ఉండేటివన్నీ ఏం కావాలి? ఇప్పుడు ఒకటొకటే మనం ముందుకు పోతూ ఉంటే, మనం ముందుకు పోవాలా, ఇవి కొన్ని ఊడిపోవాలా. అది ఏది ఊడిపోవాలనో తెలియాలా, ఎట్లా పోవాలనో తెలియాలి. ఏమంటే విషయం బాగా అర్థం చేసుకోండి. మీరు కొద్దిగా వెనక్కి అనుకోండి. అట్లా అనుకో. కాబట్టి నేను ముందుకు పోవాలా,
నేను ముందుకు పోవాలంటే ఏ మార్గంలో నేను వెళ్ళాలా, ఏ మార్గంలో నేను వెళ్ళాలా, ఏవి విడిచిపెట్టాలా అనేది బాగా తెలుసుకోవాలి. బాగా తెలుసుకొని మనం ముందుకు పోవాలి. దానికే చెప్తున్నారు ఇక్కడ సత్సంగతి. సత్సాంగత్యానికి పోతే ఈ విచారణలన్నీ ఉంటాయి. అక్కడ సత్సాంగత్యంలో ఈ విచారణలు ఉంటాయి. ఎందుకు వీటిని విడిచిపెట్టాలా, ఎందుకు ఆ మార్గంలోనే పోవాలా. చూడండి ఇక్కడ మళ్ళా దీన్ని విడిచిపెట్టినాం కదా, ఒకటి విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకు విడిచిపెట్టాలా, ఎందుకు పట్టుకోవాలా. నెక్స్ట్ అదే చూడండి ఇప్పుడు అనేది వస్తుంది. ఇప్పుడు మొదటిదేమి సత్సాంగత్యం అని చెప్పారు. రెండవది దానము. రెండవది ఏమిటి? దానము. ఏమండి, దానములో విడిచిపెడతామా పట్టుకుంటామా? విడిచిపెడతాం. దానంలో విడిచిపెడతాం. విడిచిపెట్టడానికి ధైర్యం కావాలి. విడిచిపెట్టేదానికి ధైర్యం కావాలి. అర్థమవుతుందా దానికైనా? విడిచిపెట్టుట. ఏం విడిచిపెట్టాలా? సంసారం అంటే ఇప్పుడు లక్ష్యం తెలియాలి. ఫస్ట్ లక్ష్యము తెలియాలి. ఏమంటే మీరు ఏదైనా చూడండి, అన్నీ దేహమును ఆశ్రయించి ఉన్నాయా, దేహమును ఆశ్రయించకుండా ఉన్నాయా? ఇప్పుడు మీకు ఇల్లు ఉందండి, ఇల్లు ఎందుకోసం కట్టుకున్నావు? ఈ దేహం నివసించేదానికి కదా. ఈ దేహం కోసమే కదా ఇల్లు కట్టుకున్నావు. ఓకే, తర్వాత దాంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నావు, సౌకర్యాలన్నీ చేసుకున్నావు. కొంతమంది ట్యాప్స్ ఉంటాయి చూడండి, ట్యాప్స్ కూడా బంగారుతో తయారు చేసుకున్నాడు, బంగారు ట్యాప్లు. దాంట్లో వచ్చేది నీళ్ళు అనుకోండి. కూర్చుండే కుర్చీలు బంగారుది, తినే కంచము బంగారుది. బంగారు తినడు, ఇవన్నీ తయారు చేసుకున్నాడు. అంటే ఇవన్నీ అక్కడ తయారు చేసుకున్నాడు, అతని సౌకర్యం కోసం కదా చేసుకున్నాడు. నన్ను ముదిగుబ్బలో అక్కడ ఉన్నప్పుడు భోజనానికి పిలిచారండి, వెళ్ళాం. నేను నిజంగానే వాళ్ళను మామూలుగా వస్తున్నారు కదా విచారణకు అనుకున్నాము. సరే, వెళ్ళిన తర్వాత చూస్తే కుర్చీ వెండిది, డైనింగ్ టేబుల్ వెండిది, భోజనం ప్లేట్ వెండిది, గ్లాస్ వెండిది. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అవే. అప్పుడు అనిపించింది నాకు, ఆయన వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు సామాన్యులు. చూసేదానికి మనిషి ఎంత సింపుల్గా ఉంటాడు తెలిసిన, సింపుల్గా ఉంటాడు. చైర్ కూడా వెండిదే. ఎంతలా ఇది ఉన్నదో తెలిసిన, చూసేదానికి మనిషి చాలా సింపుల్గా ఉంటాడు. వస్తాడు, క్లాస్కి వచ్చి బాగా వింటాడు, సమాధానాలు కూడా బాగా చెప్తాడు. వాళ్ళు లేరు ఇప్పుడు. మనం చెప్పినాను అదే, ఆయన పేరు శేషయ్య. సరే, ఎందుకు చెప్తున్నానంటే నిజంగానే మళ్ళీ అనిపించింది, ఓరే నాయన
ఏంది ఇది అన్నీ చూస్తే ఇంత ఇదిగా ఉండదు, అన్నీ ఒక్కొక్కటి అంత ఇదిగా ఉంది. సరే అయిన తర్వాత మళ్ళా వచ్చేసామని అనుకోండి, వాళ్ళు అంటారు ఈ తినిన ప్లేటు ఈ గ్లాసు మీరు తిన్నారు కాబట్టి మీరే తీసుకెళ్ళండి అని అంటారు. మరి నాయన లేదు స్వామి నాకు వద్దు అని చెప్పాను నేను. నాకు వద్దు అంటే లేదు స్వామి వచ్చిన వాళ్ళకి నేను అట్లాగే ఇస్తానందంట. పర్లేదు మీరు ఇస్తారు, కానీ నాకు అవసరం లేదు, ఇది నేను ఇంట్లో తినేది నేను దీంట్లో తిన్నాను, నాకు అవసరం లేదు, మీరు పెట్టారు కాబట్టి నేను ఇంకోటి అడిగిన, అది పెడుతూనే అరిటాకు ఉందని అడిగా. నేను అరిటాకు అడిగితే వాళ్ళు లేదు స్వామి దీంట్లోనే తినండి పర్లేదు అన్నారు. సరే మీ ఇది ఎందుకు కాదనాలని అందులో భోంచేసినాం. సరే ఇప్పుడు చూడండి, ఇట్లా అన్ని సౌకర్యాలు కల్పించుకున్నాం. కారు చక్రాలు ఉన్నాయి చూడండి, కారు చక్రాలు బంగారుతో తయారు చేసినారట. నెట్లు బోల్ట్లు కూడా బంగారట. ఇట్లాంటివన్నీ వారిది కాదు వేరే వాళ్ళది. ఇప్పుడు మొన్న ఈ మధ్యలో వేశారు, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతురున్న చూడు, వాళ్ళ ఇల్లు దాని గురించి చేశారు, ఫోటోలు కూడా వేశాడు. అవన్నీ బంగారుతో తయారు చేసి ఉంటారు. ఎన్ని కోట్లు ఉన్నాయో నాకైతే తెలియదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సౌకర్యాల కోసం చేసుకున్నాం బాగానే ఉంది, సంతోషం. ఇవన్నీ దేనికోసం? శరీరము కొరక లేదా ఇంక దేనికన్నానా? ఓకే, సెక్యూరిటీ పెట్టుకున్నావు దేని కొరకు? శరీరం కొరకు. పెళ్ళి చేసుకున్నావు దేని కొరకు? శరీరముతో అనుభవించుట కొరకు, అవునా? ధనము సంపాదిస్తున్నావు దేని కొరకు? సుఖంగా జీవించుట దేంతో? శరీరముతో అనుభవించుట. అంటే అన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి? శరీరముతో. శరీరముతో మనస్సు అనుభవిస్తుంది. బాగా నేను చెప్పేదాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. శరీరముతో మనస్సు అనుభవిస్తుంది. మనస్సు అనుభవించేదానికి శరీరాన్ని తెచ్చుకున్నది. మనస్సు అనుభవించేదానికి శరీరాన్ని తెచ్చుకున్నది. తెచ్చుకున్నది ఎవరు? మనస్సు తెచ్చుకున్నది. మనస్సు శరీరాన్ని తెచ్చుకున్నది. మనస్సు శరీరాన్ని తెచ్చుకుంటుందా అంటే అవును, తెచ్చుకుంటుంది. ఆ మనస్సు చేసి ఉందే కర్మలు, సంస్కారాలు, ఆ సంస్కారాలన్నీ మనస్సులో ఉంటాయి. దానిని అనుభవించేదాని కొరకు ఇప్పుడు మనము షాప్లోకి పోయి ఏదో ఒకటి చూస్తామని అనుకోండి, కొన్ని వెరైటీస్ ఉంటాయి, కొనాలని అనుకుంటే షాప్ యజమానేమో ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. కొనుక్కుండేవాడు దాన్ని చూసి ఏది కొనగలిగే సామర్థ్యం ఉంటే దాన్ని కొంటాడు. అంతే కదా? నీకు ఉపయోగం ఉండదనే కదా కొంటాడు. ఉపయోగం లేదని ఎవడన్నా కొంటాడా? కాబట్టి ఉపయోగం ఉందనే దాన్ని కొనాలనే పోతాడు. పోయినాడంటే ఇంకా దాంతో ఉపయోగం ఉందనే కదా పోయాడు. కాబట్టి దాన్ని కొంటాడు, దాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాడు. అదేవిధంగా అవును 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 కరెక్ట్ పాయింట్ అది. ఆ పాయింట్ నేను మీకు మీ దగ్గర నుంచి రావాల, నాకు అంటే నేను చెప్పిన దాని నుంచి మీ నుంచి రావాల్సి వస్తుంది, అది గుర్తించాల్సి వస్తుంది. నేను మొన్న ఎప్పుడు ఈ మధ్యలో ఆ పాయింట్ చెప్పాను కానీ ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని నేను కొంచెం స్ట్రెస్ చేసి చెప్పలేదు. సరే ఉండనివ్వండి, అది కొద్దిగా వారగా పెడుతుంది, దాంతో కాదు ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, నువ్వు ఏమి చేసినా మనస్ అనేటువంటిది దాని దగ్గర ఉండే కర్మను సంస్కారాన్ని ఎత్తుకొని పోయి పంచమహాభూతాల దగ్గర నుండి అది కొంటున్నది. మనకు అర్థమయ్యేదాన్ని చెప్తున్నా నేను. అంటే దాని సంస్కారాలను అనుసరించి ఇప్పుడు స్వర్గలోకానికి పోయాడని అనుకోండి, స్వర్గలోకానికి పోయినట్టు ఎందుకు పోతాడు? వీడు చేసుకొని ఉండే
పుణ్యమును అనుసరించి స్వర్గానికి పోతాడు, పాపాన్ని అనుసరించి నరకానికి పోతాడు. ఈ మనస్సులో ఉండేటువంటి దాన్ని బట్టి కదా. ఇప్పుడు సపోజ్ మీరు కాశీకి వెళ్ళారు. కాశీకి వెళితే వెళ్ళేదానికి ముందు మీరేం చేస్తారు? కాశీలో రూమ్స్ బుక్ చేసుకుంటారా? అక్కడికి పోయిన తర్వాత బుక్ చేసుకునే వాళ్ళు కొంతమంది, ముందే బుక్ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మీరు వెళ్ళేదానికి ముందే అక్కడికి వెళ్ళక ముందే పలానా రూమ్స్ కావాలని బుక్ చేసుకుంటారు. ఇది మీరు మీ దగ్గర ఉండే సామర్థ్యాన్ని బట్టి కదా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్లో పోతాం. ట్రైన్లో పోవాలంటే ఆ రోజే పోయేటువంటి వాడు, బయలుదేరేటువంటి వాడు ఒకడు, ముందుగానే బుక్ చేసుకునేవాడు ఒకడు. ఏసీ బుక్ చేసుకుంటాడు, ఏసీలో కూడా మళ్ళీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అవి రెండిట్లో బుక్ చేసుకుంటాడు. లేదంటే మామూలు నార్మల్ బర్త్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ సామర్థ్యం అనేది ఉందే, వాడి దగ్గర ఉండేటువంటి ధనమును బట్టి వాటిని బుక్ చేసుకుంటున్నాడు. అదేవిధంగానే పుణ్యము కూడా, స్వర్గము కూడా వీడి దగ్గర ఉండే సంస్కారాన్ని బట్టి వాడికి ఆ స్వర్గం వస్తుంది. అదేవిధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఈ దానిలో ఉండే వాసనలను అనుసరించి ఈ శరీరాన్ని తెచ్చుకున్నది. ఈ శరీరము ఎందుకు వచ్చిందో అర్థమవుతుందా? ఈ శరీరముని తెచ్చుకున్నది ఎవరు? మనస్సు తెచ్చుకున్నది. మనస్సులో ఉండే సంస్కారములను బట్టి ఆ శరీరమును కొనుక్కొని తెచ్చుకున్నది. అవును, పంచమహాభూతములు దానికి ఉండే సంస్కారాలను బట్టి అధిస్తాయి. అందుకని ఈ శరీరానికి ఏమని పేరంటే భోగాయతనము. భోగాయతనము శరీరానికి పేరు భోగాయతనము అని పేరు. మనస్సు ఈ శరీరాన్ని తెచ్చుకొని ఈ శరీరాన్ని మధ్యలో పెట్టుకొని ఈ శరీరంలో ఈ జ్ఞానేంద్రియాలను, ఈ కర్మేంద్రియాలను, వీటన్నింటినీ ఈ శరీరాన్ని బాగా సరిపెట్టేట్లుగా పెట్టుకొని దీంతో అనుభవిస్తున్నది. అర్థమవుతుందా? ఒకనికి శరీరం చాలా బ్రహ్మాండంగా బలిష్టంగా ఉంటుంది, ఒకనికి డల్గా ఉంటుంది, ఇంకొకరికి ఐశ్వర్యం ఉంటుంది, ఇంకొకరికి ఐశ్వర్యం ఉండదు, ఒకనికి జ్ఞానం ఉంటుంది, ఇంకొకరికి జ్ఞానం ఉండదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఊరికే వచ్చినాయా? వాడి కర్మను అనుసరించి వాడు తెచ్చుకున్నాడు ఆ శరీరాన్ని అక్కడ పడేటట్లుగా చేసుకున్నాడు. ఇవన్నీ కొనుక్కున్నట్లయిందా లేదా కొనుక్కున్నట్లయిందా? కొనుక్కున్నట్లే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? మన శరీరాన్ని బట్టి ఓహో నా కర్మ ఇట్లా ఉందా అని మనం గుర్తించాలి. నా కర్మ ఇట్లా ఉందా అని గుర్తించి ఇప్పుడు నేను కర్మను చేసుకుని మళ్ళీ పడిపోవాలనా, లేదా ఏదైతే గొప్పది ఉందో దాన్ని నేను పట్టుకోవాలనా? ఎందుకంటే సత్సాంగత్యంలో ఇవన్నీ తెలుస్తాయి. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ న అపరః. శాస్త్రం చెప్తా ఉంది, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ న అపరః అని చెప్పినప్పుడు ఓ బ్రహ్మ సత్యం కాబట్టి నేను సత్యమును పట్టుకోవాలి అని పోవాలి కదా. అంటే అప్పుడు వీడేం చేస్తాడు? అప్పుడు ఈ శరీరముతో తెచ్చుకున్నవి ఇవి ఏవైతే ఉన్నాయో దీనిని పెంచుకోవాలనా, లేకపోతే నేను పంచుకోవాల్సింది వేరే ఏదన్నా ఉందా? రెండు అంశాలు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ. ఏమిటి? ఈ శరీరంతో ఇక్కడ అనుభవించేదానికి అన్నీ అమర్చుకున్నాడు వీడికి ఇప్పుడు ఇంకొక అవకాశం ఉంది. ఏమిటి? ఇట్లా దీన్ని అనుభవించవచ్చు, ఇక్కడి నుంచి ఈ మార్గంలో బ్రహ్మ మార్గంలో కూడా వెళ్ళవచ్చు. బ్రహ్మ మార్గంలో వెళ్ళాలన్నా
లేదా నువ్వు ఇక్కడే అనుభవించాలనా? అంతే 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 కదా. నువ్వు భోగాలను అనుభవిస్తున్నావు. భోగాలను అనుభవించడము, పుణ్యం చేయడం, ఆ పుణ్యాన్ని అనుసరించి మళ్ళా శరీరం రావడం, మళ్ళా మంచి శరీరం రావడం, ఇట్లా పుణ్యము శరీరం, పుణ్యము శరీరం, పుణ్యము శరీరం, పుణ్యం శరీరం, బాగా ఇట్లా అనుభవిస్తుంటే ఏమవుతుంది? ఎంతకాలమైనా సరే అనుభవిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎంతకాలం జరిగిందో, ఎన్ని జన్మలు ఎత్తినామో ఎవరికైనా తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఎంతో కాలం నుంచి ఇలా అనుభవిస్తున్నాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్య సంస్కారమును అనుసరించి జ్ఞానవాన్, నన్ను గురించి తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం అతనికి ప్రపద్యతే, ఆ ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ అంటే నన్ను తెలుసుకోవాలని అంటే ఎవరిని? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని, ఏది సత్యము ఏది నిత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆ ప్రేరణ కలుగుతుంది. అటువంటి ప్రేరణ కలిగి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ ప్రేరణతో ఈశ్వరుని దగ్గర మనం ఆశ్రయించి ఉన్నాం. ఆ విచారణ చేసుకుంటున్నాం. దీనిలో ఇప్పుడు ఏది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి అనేది తెలుసుకోవాలి. విడిచిపెట్టాల్సింది దేన్ని? ఇప్పుడు ఈ శరీరము, ఈ మనస్సునే విడిచిపెట్టేయాలి. అహమాది ప్రత్యయ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడే ఆచార్యుల వారు, విద్యారణ్య స్వాముల వారు చెప్పినటువంటిది అహమాది దృశ్య విలక్షణం. అంటే అహముతో కూడా ఇదంతా దృశ్యమైనది కదా చెప్పుకున్నాం, అహంకారంతో సహా. వీటన్నింటిని ఇప్పుడు ఏం చేయాలి మనం? వీటన్నింటినీ విడిచిపెడితే ఈ వెనకాల ఉండేదని పట్టుకోవాలి. ఎక్కడైనా కూడా కానీ ఒక చెట్టు నెక్కుతున్నామని అనుకోండి. చెట్టు నెక్కేటప్పుడు కాలు కింద కొమ్మ మీద ఉంటుంది. ఈ కింద కొమ్మ మీద ఉండేటువంటి కాలు ఏం చేస్తాడు వీడు? ప్రెస్ చేసి పై కొమ్మను పట్టుకుంటాడు. పై కొమ్మను పట్టుకొని ఈ కాలెత్తి పైన పడతాడు. అవునా? ఈ కాలెత్తి పైన పెట్టాలి, ఈ చేత్తో పై కొమ్మను పట్టుకోవాలి. పై కొమ్మను పట్టుకున్నప్పుడు ఈ కాలు ఇక్కడి నుంచి పైకి పెట్టి ఏం చేస్తాడు? జంప్ చేస్తాడు, లేస్తాడు. అవునా? అంటే కింది నుంచి పైకి పోతున్నాడా? వీడు ప్రయత్నంతో చేస్తున్నాడా లేదా వీడి ప్రయత్నం లేకుండా చేస్తున్నాడా? ప్రయత్నం చేయాలా. ఎవడు ప్రయత్నం చేయాలా? ఎవడికి వాడే ప్రయత్నం చేయాలా. ఎవడికి వాడే ప్రయత్నం చేయాలి. కానీ ఎవడో వేరేవాడు నాకు ఇస్తాడు, వానంతటి వాడు వచ్చి చేస్తాడు అనేటువంటిది ఎవడు చేస్తాడండి? ఇవన్నీ విచారణ చేస్తే అర్థమయ్యేటువంటి అంశాలు. విచారణ లేకుండా చెప్పేటువంటి వాళ్ళ మాటలు నెక్స్ట్ వస్తుంది. అది కూడా ఎవరి మాటలను నువ్వు పట్టుకోవాలనేటువంటిది కే సంతహ అనేది ప్రశ్న ఉంది అక్కడ. ఆచార్యుల వారు అంటే ఆచార్యుల వారు. మళ్ళా ఈడొచ్చి మాది ఇంత, మా ఆచార్యులు గొప్ప, ఇట్లా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయడం కాకుండా తనను మోసం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మీరు గుర్తించండి, ఇప్పుడు మీరు విచారణ చేస్తూ ఉంటే, వింటూ ఉంటే మీకు అర్థమవుతుందిగా. గుడ్డిగా ఒకదాన్ని పట్టుకుని ముందుకు పోతున్నారని అనుకోండి, విచారణ లేకుండా, అప్పుడేమవుతుంది? అక్కడే ఉంటారు. కాబట్టి విచారణ చేయాలి. విచారణ చేసి కూడా 99 భాగాలు ఈ ఇల్లు, ఈ ధనము, బ్యాంకు, అది ఇది ఆస్తులు అన్నీ బదలీకి లేకుండా వాళ్ళు చెప్తారు, మన చేత అవుతుందా? అది బాగా ఉంటుంది. ఎందుకుంటుంది తెలుసా? అది కూడా వస్తా. నేను చిన్నగా పోతున్నా అంటే ముందు దీన్ని గుర్తించాలా. ఇది నాకు అడ్డంకి, నేను అడిచిపెట్టాల్సింది ఇది. ఓకే, ఇప్పుడు మనస్సుతో మొదలుపెట్టుకుని, మనస్సులో ఉండే అహంకారంతో మొదలుపెట్టుకుని ఇవన్నీ నేను కాదు విడిచిపెట్టాలి. ఇవన్నీ నేను కాదని విడిచిపెట్టాలి. అయితే
దీన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు అంత సులభం కాదు అది విడిచిపెట్టడం. అవును, చెప్పేంత సులభం కాదు. ముందు ఏం కావాలంటే, ముందు మనసులో నేను విడిచిపెట్టాలి అనేది ముందు బాగా కలగాలి. ముందు నేను విడిచిపెట్టాలని మనస్సులో నిశ్చయం కలగాలి. విడిచిపెట్టాలనే నిశ్చయం కలిగి నాకు ఎట్లబ్బా మళ్ళీ ఏమవుతుందో ఏమో, దీన్ని విడిచిపెడితే ఎట్లా అని కూడా వచ్చేస్తుంది. అందుకనే నువ్వు పట్టుకోవాల్సింది పైనుండే కొమ్మని పట్టుకోవాలా, కిందుండే కొమ్మని విడిచిపెట్టాలా. పైనుండే కొమ్మను నువ్వు పట్టుకుంటే కిందుండే కొమ్మతో అవసరము లేదని నీకే తెలుస్తుంది. పైనున్న కొమ్మను ఎవడు పట్టుకున్నాడో అప్పుడు కిందుండే కొమ్మతో అవసరము లేదని వాడికే తెలుస్తుంది. అందుకే వాడు పైకి లేస్తాడు. అర్థమవుతుందిగా? పైనుండే కొమ్మను పట్టుకోకుండా కిందుండే కొమ్మను వదలడం సాధ్యం కాదు. అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేరుగా వస్తూనే విచారణ ప్రారంభించవచ్చు. కానీ విచారణ ప్రారంభిస్తే మనస్సులుండాయే, దానికి యోగ్యత కలిగిన మనస్సులు అయితే దానికైతే వేరే. ఆ యోగ్యత లేని మనస్సులు కాబట్టి మనం ఏం చేయాలంటే, కొంత పారాయణం చేసేటప్పటికీ మనస్సు కొద్దిగా కుదుట పడుతుంది. మనస్సు కొద్దిగా కుదుట పడిన తర్వాత ఆ తర్వాత మనం విచారణ చేస్తే కొంచెం మనస్సుకి కొంచెం పడుతుంది. అందుకని మహాసద్గురు మలయాళ స్వామి వారు ముందు పారాయణం పెట్టారు. నేను అందుకనే మహాసద్గురు మలయాళ స్వామి వారిని ప్రతి దాంట్లోనూ నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఎందుకంటే అక్కడి నుంచి జారిపోకూడదు. ఒక్కసారి ముందుకెళ్ళిన తర్వాత జారిపోవడం అనేటువంటిది ఉండదు. అట్లా ఫౌండేషన్ ఉంటుందన్నమాట. అయితే ఇది రాను పెరిగే కొద్దికి జ్ఞానమే ఫౌండేషన్ అవుతుంది. ఇక్కడ కూర్చోవడం కాదు, మళ్ళా ఎంతసేపు పారాయణం చేసుకుంటూనే కూర్చుంటూ ఉండేది కాదు. పారాయణం చేయాల్సిందే కాదని చెప్పట్లేదు, కానీ పారాయణం చేసుకుంటూ ఉండడమే నా నిజమైనదే. కానీ పారాయణం ఇక్కడ మనస్సు కొద్దిగా ఇక్కడికి రావడం కోసం చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ విచారణలు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు పారాయణంతో పనిలా, ఇప్పుడు విచారణలు చేస్తున్నాం. విచారణలో ఉండే విషయాన్ని గ్రహించి నేను ఈ ప్రకారంగా ఉండాలి అనేటువంటి విషయము మనస్సుకి దృఢపడాలి. మనస్సుకు ఎప్పుడు దృఢపడుతుందో అప్పుడేమవుతుందంటే, మనస్సులో ఉన్నాయి చూడండి, అవన్నీ ఏమవుతాయి, ఇప్పుడు కొంచెం లూజ్ కావాల్సింది ఎక్కడ, ముందు మనస్సులో లూజ్ కావాలి. మనస్సులో లూజ్ అయితే అప్పుడు బయట జరుగుతాయి చూడు విషయాలు, బయట జరిగే విషయాలపైన మనస్సు అప్పుడేమవుతుంది, సరే జరుగుతుంది, మనం ఏం చేద్దాం. దాన్ని ఇంతకుముందు ఏం చేసేవాడు, దానికోసము తను కింద పడిపోయి ఏమైనా సరే దాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడేమంటాడు, సరే బా దానికోసం ఎందుకు అంత ఇదిగా ఇది పడిపోతాండవే అని అంటాడు. అన్నలదమ్ముల మధ్యలో గలాట్లు వచ్చినప్పుడు ఏది భూముల దగ్గర గలాట్లు వస్తాయి, లేదంటే ఇంట్లో ఉండేటువంటి బంగారం పంచుకునేటప్పుడు గలాట్లు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు సరే ఒక 100 గ్రాములు ఎక్కువ పోయిందని అనుకో, ఏమప్పా ఏం పోతా ఉంది అనే భావన ఉండొచ్చు కదా. నాకు ఈడు పోయింది అనుకో, ఇంకో జాగాలో మా అన్నయ్య కూడా కావాల్సింటే ఇస్తాడు అనే భావన ఉంటే వాడేమంటాడు, సర్లేనా నువ్వు పెట్టుకో, ఎందుకంటే బంగారం నేను కట్ చేసి ఇవ్వరు కదా, మొత్తం అంతా ఏంటో ఆభరణాలు చేసి ఉంటారు, దాన్ని తీసుకొని వచ్చి ఇది ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 100 గ్రాములు ఎక్కువ రావచ్చు, వీనికి ఒక 100 గ్రాములు తక్కువ రావచ్చు. ఇక్కడ 100 గ్రాములు ఎక్కువ తక్కువ రావచ్చు, ఇంకొక ప్రదేశంలో ఇంకా వేరే జాగాలు ఉంటాయి కదా, అక్కడ ఇచ్చేటప్పుడు ఒక 2 సైట్లు ఎక్కువ రావచ్చు. అంటే ఆ ఏరియా అంతా నీకు 10 ఎకరాలు నీకు ఇచ్చినానైనా ఈడుండేటువంటిది నువ్వు రెండో చిన్నోనికి రాసిస్తున్నాను అన్నాడు అనుకో, ఆడుండేటువంటిది 10 ఎకరాలు వాడికి, ఈడుండేది కూడా 10 ఎకరాలు ఇంకా 10 ఎకరాలు ఉంటుంది. దాంట్లో అర్ధ ఎకరాన్ని తెంచి మళ్ళీ వాడికి ఇవ్వలేడుగా.
కాబట్టి ఆడుండేది వాడికి వస్తుంది, ఈడుండేది వీడికి వస్తుంది. అప్పుడు వీళ్ళు సరే పర్లేదు అక్కడ ఉండేది మనం తీసుకుందాంలే, ఇక్కడ ఉండేది నేను తీసుకుందాంలే, ఇప్పుడు నాకు అక్కడ పోయింది ఇక్కడ వచ్చింది అనే భావన ఉంటే ఇద్దరికి మధ్యలో ఎలా ఉంటుంది? సఖ్యత ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే ఇది ఒకవేళ కొంచెం ఎక్కువ కూడా వచ్చిందని అనుకోండి, ఎక్కువ పోయినా కూడా సరేలే, రేపు పొద్దున్నే మా అన్న నాకు ఎన్నో సపోర్ట్ చేసేట్టు ఉంటాయి. ఒకవేళ తమ్మునికి ఎక్కువ ఇచ్చాడు అనుకో, తమ్మునికి ఎందుకు ఎక్కువ ఇచ్చాడు నాయన ఆలోచన చేస్తాడు. ఓహో, నాకు ఈ సోర్సెస్ ఉన్నాయి, వాడికి ఆ సోర్సెస్ తక్కువ ఉన్నాయి, కాబట్టి వాడికి కొంచెం ఎక్కువగా ఇచ్చినాను నాయన. సరే వాడేమైనా వేరేనా? ఇక్కడే సామరస్యం అనేది రావట్లేదు చూడండి. ఈ మనస్సులో లూజ్ అయితే అప్పుడు వస్తుంది సామరస్యం. మనస్సులో లూజ్ కాకుండా సామరస్యం రాదు. బయట ఉండేదాన్ని మనం విడిచిపెట్టాలనంటే ముందు ఎక్కడ పోవాలా? మనస్సులో లూజ్ కావాలి. ఉపనిషత్ చెప్పుకున్నాం కదా మనం. ఉపనిషత్ ఏం చేస్తుంది? ఫస్ట్ లూజ్ చేస్తుంది. ఆ లూజ్ ఇక్కడ అవుతుంది ముందు మనస్సులో ముందు లూజ్ కావాలి. లూజ్ అయితే పర్లేదప్పా, ఏం పోతుంది? లూజ్ కావడమే వైరాగ్యం. నీకు వైరాగ్యం వస్తుంది. అర్థమవుతుందా? ఆ వైరాగ్యాన్ని నువ్వు పైన విషయాన్ని పట్టుకున్నప్పుడు ఇది సత్యమా? ఇది సత్యం కాదు కదా, దాన్ని ఇస్తే ఏం పోతుంది ఇప్పుడు అనే భావన వచ్చేస్తుంది. అర్థమవుతుంది? అప్పుడు మాత్రమే దానం చేయగలుగుతాడు. నేను అందుకే మన కార్యక్రమానికి, గీతా జయంతి కార్యక్రమానికి వీళ్ళు ఎవరి దగ్గరికి అందరి దగ్గరికి పిలుచుకుపోయారు. వాళ్ళను చూస్తే వాళ్ళ మనస్సులో వాళ్ళ భావాలు ఎట్లా ఉన్నాయి? ఆ భావాలన్నిటి అట్లాంటి వాళ్ళని ఆశ్రయించేది, అట్లాంటి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి తీసి ఇది చేయాలనా? చూడండి ఎట్లా ఉంటుందో. కానీ నేను కొంచెం ఇక్కడ మనం పరిస్థితిని సక్రమంగా ఇది కావాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తించాలి కాబట్టి, ఎవరైతే తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా గుర్తించాలి కాబట్టి సరైన వాళ్ళతో పాటుగా సపోర్ట్గా పోయినాం. కానీ నిజంగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళినాం. మీకు తెలుస్తుంది అది. నేను ఆల్రెడీ చూసున్నాను కాబట్టి ఇటువంటివన్నీ నాకు తెలుసు. ఎవరెవరి దగ్గర ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయనేటువంటిది. అంటే మనుషులు సత్వగుణం, రజోగుణం, తమోగుణమే కదండి. ఎక్కడ పోయినా ఉండేటివే. సత్వగుణం ఉండేటువంటి వాని పరిస్థితి వేరుగా ఉంటుంది, రజోగుణం ఉండేవాని పరిస్థితి వేరుంటుంది, తమోగుణం ఉండేవాని పరిస్థితి వేరుంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఆ గుణములు అంత తొందరగా పరిపక్వత చెందుతాయా? చెందవు. మనలో వేరేవాడు ఏదో ఒక మాట అన్నాడని అంటేనే ఆ మాటకే మనము లోపడిపోతాం, బేజారు పడిపోతాం. ఇంకా మనము బేజారు పడిపోతున్నామనంటే అర్థం ఏమిటి? మనం గుర్తించలేదు. గుర్తిస్తే మనం బేజారు పడతామా? కాబట్టి అంత సులభము కాదు. ఇప్పుడు విడిచిపెట్టుట దానం. దానిని ఇప్పుడు ఏం చేశారంటే, నువ్వు వెంటనే విడిచిపెట్టడం అనేది నువ్వు చేయలేవు కాబట్టి భగవంతుని పేరు చెప్పి విడిచిపెట్టు. ఎందుకంటే భగవంతుని పేరు చెప్తే వీడికి బాగా పట్టుంది. ఇంతవరకు ఏమని పట్టుందనంటే, భగవంతునికి మనం ఇస్తే ఇట్లాంటి నీచమైనటువంటి బోధలను చేసి
ప్రజలను మభ్యపెట్టి ఉన్నారు. ఏమంటే నేను 10 రూపాయలు దేవునికి ఇస్తే దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తాడు. అంటే ఆయనకు దేవుని దగ్గర డబ్బులు లేవన్నమాట. నువ్వు ఇచ్చే 10 రూపాయలతో ఆయనకి ఏదో ఉపయోగం ఉందన్నమాట కదా, వీని భావన. ఏం మాట్లాడాలి? అట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడాలి? శ్రీకృష్ణుడు బంగారు చైన్ వేసుకోవాలని కుతూహలపడుచున్నాడు. చెప్పినాడా నీకు? భగవంతుణ్ణి అలంకారం చేయాలి, చూసుకోవాలి. భగవంతుడు ఏమి చెప్పినాడో అది కదా మనం చేయాలి. కానీ భగవంతుడు ఇలా ఉండాలని వీళ్ళనుకొని, ఆహా ఇది కావాలన్నా నీకు అని వీళ్ళంతట వీళ్ళనుకొని అలంకారం చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదు. నేను ఎవరిని విమర్శించకపోయినా దీన్ని తీసుకొని పోయి వేరే విధంగా మీరు అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుని కాదు. చూసుకోండి, బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పాలంటే నాకు ముందర కాళ్ళకు కట్టేసినట్లుగా ఉంది. నాకు ముందర కాళ్ళను కట్టేసినట్లుగా ఉంది. ఎందుకంటే నా నోట్లో నుంచి ఏదైనా మాట చెప్పాలనంటే కూడా ఇవి కొన్ని వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టాలంటే ముందు ఎక్కడ విడిచిపెట్టాలి? మనసులో విడిచిపెట్టాలి. ఇవన్నీ నాకు అవసరమా అని ఎప్పుడు మనస్సులో ఎప్పుడు తీయండి, పర్లేదు, ఒకటి తీసాను బాగా వినిపించలేదు. ఎప్పుడు వద్దులేమ్మా, కూర్చొని వద్దు, డైవర్షన్ వద్దు. ఎప్పుడు మనస్సులో ఇది బాగా దృఢమవుతుందో అప్పుడేమవుతుంది? బయట ఉండే విషయాలపైన ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు బయట ఉన్నటువంటి దాన్ని దానం. ఎవరికి దానం చేయాలి? చూడండి, ఇక్కడ దానం అనేటప్పుడు, ఇచ్చేటప్పుడు వివేకముతో దానం చేయాలి. వివేకం లేకుండా దానం చేయకూడదు. మళ్ళా వివేకం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. మనం దానం చేస్తున్నాం. ఆ దానం చేసేదాని నుంచి మళ్ళా మనకు వెలికి వీడికి దానం చేస్తే మనకేమైనా ప్రయోజనం ఉందా, వీడి నుంచి నాకేమైనా వస్తుందా అని ఉండకూడదు. అది ఉంటే ఇంకెందుకు మళ్ళీ దానం చేసేది? అర్థమవుతుందా? అదేంటి, ఇప్పుడు ఇతను కూడా వచ్చాడు. అతని స్థితి ఏమిటి? అతనికి నేను ఏమిస్తే అతనికి సరిపోతుంది. సన్యాసి వచ్చాడని అనుకోండి, సన్యాసికి ఏమి ఇవ్వాలా? సన్యాసికి కావాల్సింది ఆయనకి ఇవ్వాలి. ఆయనకు నిజంగా సన్యాసికి కావాల్సింది ఏంటంటే ఒక భోజనం, వస్త్రం. టయానికి భోజనం పెట్టేస్తే ఇంకా ఆయనకు అవసరం లేదు. వస్త్రం ఇచ్చేస్తే ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి? ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. ఇంక వేరేటివి అవసరం లేదు కూడా అతనికి. వేరేది ఒకవేళ అవసరం అని అన్నాడు అనుకో, అతను సన్యాసి కాదు. సరే, అతనికి సన్యాసి కానివాడికి కూడా వాడికి ఏమి ఇవ్వాలా చూడాలా. మనకు ఇవ్వాలనే భావన ఉన్నప్పుడు అటువంటి వాడికి పాత్ర నెరుగు. పాత్ర అంటే వాడి యోగ్యత ఏమిటి, వాడి యోగ్యతను అనుసరించి ఇవ్వు. ఇప్పుడు సన్యాసి అనేటప్పుడు అతని యొక్క మానసిక పరిస్థితి ఏది ఉంటుంది? కేవలం బ్రహ్మతత్వముని తెలుసుకొనుట మాత్రమే. అందుకనే సిద్ధాన్న యోగ్యులు. మనం ఇంట్లో వంట చేసుకుని ఉన్నాం. ఇంటిలో చేసుకున్న వంట పైన మనకు అధికారము లేదు. ఎవరికి ఉంది? ఎవరో వస్తారు. ఈ
బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు. బ్రహ్మచర్య దీక్ష అంటే బ్రహ్మమును గురించి చరించేటువంటి వాళ్ళు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళని ఒక అర్థం ఉంది. అది చిన్న అర్థం, క్రింది స్థాయి అర్థం. అసలు నాకు శరీరమే వద్దు, బ్రహ్మముని గురించి కావాలని ఉండేటువంటి వాడు వీడు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నాడు అనేటువంటిది అక్కడ ఉంటుంది. ఈయన దృష్టిలో బ్రహ్మముని గురించి చరిస్తున్నాడు. వాడికి పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోవాలని వాడు మనసులో ఉంది. కింద ఉండేవాడు 40 ఏళ్ళు అయిపోయింది, తిరుగుతూ ఉన్నాడు, వాడికి పిల్ల దొరకలా. చూడండి ఎట్లా ఉందో. మన ఈ మధ్యలో ప్రభాస్ ఉన్నాడు కదా, ఎవరు ప్రభాస్? సినీ యాక్టర్ని ఆహా ప్రోగ్రాంలో బాలకృష్ణ ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ప్రోగ్రాంలో. అక్కడ బాలకృష్ణ ఒక ప్రశ్న అడుగుతాడు, ఏమయ్యా నువ్వు 6 అడుగుల పొడుగున్నావు, ఏదో అంత ఇదిగా ఉన్నావు, తీసేయండి, 6 అడుగుల పొడుగు ఉన్నావు, ఇట్లా బ్రహ్మాండంగా ఉండవు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఒకటి చేశాడు. ఎవరు? ప్రభాస్. చూడండి ఎట్లా ఉందో. అంటే నా కర్మలో ఇట్లా ఉంది, ఎప్పుడు జరగాలనుందో అని అన్నాడు. ఎప్పుడు జరగాలనుందో నేనైతే చేసుకోవాలని ఉన్నాను. పిల్లలు నీకోసము అందరూ పడి చేస్తున్నారు కదా అనంటే, బాగానే ఉంది, ఇంకా లేదు అదేనన్నాడు. అంటే అర్థం ఏమిటి? అది దేనికైనా రావాల్సి వస్తుంది. అంటే పెళ్లి చేసుకోకూడదని ఉండడా? చేసుకోవాలనే ఉన్నాడు, కానీ దానికి ఉండాలి. అర్థమవుతుందా? అట్లాగే ఆయన బ్రహ్మచారిగానే ఉన్నాడు, ఆయన బ్రహ్మచారి, కానీ బ్రహ్మమును గురించి చరిస్తున్నాడా? కాదు. బ్రహ్మమును గురించి చరించువాడు బ్రహ్మచారి. అతనికి ఇవ్వాల్సింది అతనికి ఇవ్వాలి, మనం ఇతనికి ఇవ్వాల్సింది ఇతనికి ఇవ్వాలి. మన దగ్గర యోగ్యత, మన దగ్గర ఉండి ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటే అప్పుడు ఎవరెవరికి వాళ్ళ స్థాయిని అనుసరించి మనం చేయగలిగే సహాయం కూడా చేయాలి. అంతేగాని అందరికీ ఒకేగా చేయకూడదు, అందరికీ ఒకటేగా చేయకూడదు. అంతా బ్రహ్మమే కదా అని అంటే, అంతా బ్రహ్మమే కదా అనే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే స్థాయి ఉండదు. నువ్వు ఇచ్చేటప్పుడు ఏముంటుంది తెలిసిన? కేవలం జ్ఞానం, బ్రహ్మ విచారణ ఉంటుంది. నా పాయింట్ అర్థమవుతుందా? అంతా బ్రహ్మమే కదా. ఇప్పుడు నేను అందరికీ ఏదైనా అన్నీ ఇవ్వచ్చు కదనంటే, అందరికీ సమానముగా ఇవ్వదగినది ఒకటే. ఏమిటది? బ్రహ్మజ్ఞానం. అది బ్రహ్మజ్ఞానం ఇచ్చే స్థాయిలో అప్పుడు ఉంటాడు అతను మాత్రమే అది ఇవ్వగలడు, వేరే వాళ్ళు ఇవ్వలేరు. ఇది దానం అనేటప్పుడు ఈ స్థాయిలో వాడి స్థాయిని అనుసరించి అంతా విడిచిపెడుతూ ఇస్తూ రావాలి. చివరికి ఇచ్చే దానం ఏమిటి అంటే, చివర్లో ఇచ్చే దానం శరీరం. శరీరము నేను కాదు. నువ్వెందుకు భూదేవికి ఇచ్చేది? నువ్వేమి ఇవ్వాల్సిన పనిలే, భూదేవి సొత్తు అది. శరీరము నేను కాదు అని ఉండుటయే నువ్వు శరీరముని ఇచ్చే దానం. నేను ఇది ఎందుకో తెచ్చినాను. ఉపనిషత్, నారాయణ యాజ్ఞిక్యుపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉందండి. నారాయణ యాజ్ఞిక్యుపనిషత్ అని. ఆ ఉపనిషత్తులో చూడండి, పృథివ్యాపత్తేజో వాయురాకాశమే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్స్వాహ. చూడండి, ఇది ఊరికే చదువుతాను, మంత్రాలు వినండి. పృథివ్యాపస్తేజో వాయురాకాశమే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్స్వాహ.
శబ్దస్పర్శరూపరసగంధా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ మనోవాక్కాయ కర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ అవ్యక్తభావే అహంకారే జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ ఆత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ అంతరాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ పరమాత్మ మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ క్షుదే స్వాహ క్షుత్పిపాయ స్వాహ వివిట్యై స్వాహ ఋగ్విధానాయ స్వాహ కపోత్యాయ స్వాహ క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుధ మే పాప్మానగ్ స్వాహ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయమానందమయమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్ స్వాహ. ఇప్పుడు దీంట్లో శుద్ధ్యంతాం అనేటువంటి పదం అన్నింటిలో వచ్చింది, విన్నారా? అంటే ఈ శుద్ధి చేయుట కొరకు నేను స్వాహ చేస్తున్నాను. స్వాహ అంటే ఏమి? విడిచిపెట్టుట, సమర్పించుట. ఇక్కడంతా నేను సమర్పిస్తున్నాను. ఈ సమర్పించడం అనేది మానసికంగా ఇక్కడ సమర్పించాలా. ఈ మానసికంగా సమర్పించడం అనేది చెయ్యలేని వాళ్ళు అక్కడ అగ్నిహోత్రం పెట్టి అగ్నిహోత్రంలో వీడు యజ్ఞం చేస్తాడు. అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం అనేటువంటిది స్థూలం, మానసికంగా ఇక్కడ సమర్పించడం అనేటువంటిది సూక్ష్మం. అర్థమవుతుందా? స్థూలము సూక్ష్మం, స్థూలము గౌణం, సూక్ష్మం ఉత్తమం. అగ్నయే స్వహ విశ్వేభ్యో దేవేభ్య స్వహ ధ్రువాయ భూమాయ స్వహ ధ్రువక్షతయ స్వహ అచ్యుతిక్షతాయ స్వహ అగ్నయే స్పిష్టకృతే స్వహ ధర్మాయ స్వహ అధర్మాయ స్వహ అద్భ్య స్వహ ఓషధి వనస్పతిభ్య స్వహ రక్షోదేవజనేభ్య స్వహ గృహ్యాభ్య స్వహ అవసనాభ్య స్వహ అవసానపతిభ్య స్వహ సర్వభూతేభ్య స్వహ కామాయ స్వహ అంతరిక్షాయ స్వహ యదే జతే జగతి యచ్చతి నామ్నో భాగో యన్నామ్నే స్వహ పృథివ్యై స్వహ అంతరిక్షాయ స్వహ దివే స్వహ సూర్యాయ స్వహ చంద్రమసే స్వహ నక్షత్రేభ్య స్వహ ఇంద్రాయ స్వహ బృహస్పతయ స్వహ ప్రజాపతయ స్వహ బ్రహ్మణే స్వహ స్వధా పితృభ్య స్వహ నమో రుద్రాయ పశుపతయ స్వహ దేవేభ్య స్వహ పితృభ్య స్వధాస్తు భూతేభ్యో నమః మనుష్యేభ్యో హంతా ప్రజాపతయ స్వహ పరమేష్ఠినే స్వాహ. ఇవన్నీ కూడా స్వాహ. ఇవన్నింటిని నేను సమర్పిస్తున్నాం. యథా కూపశ్చధార సహస్రధారో అక్షతః ఏవా మే అస్తు ధాన్యగుం సహస్రధారమక్షతం ధనధాన్యై స్వాహ. ధనధాన్యై స్వాహ. ధనధాన్యాలు కూడా సమర్పిస్తున్నాను. ఏ భూతాః ప్రచరంతి దివా నక్తం బలిమిచ్చంతో వితుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయిం పుష్టిం పుష్టిపతి దధాతు స్వాహ. బలిస్తారు కదా, ఆడిచ్చే బలి కాదు, అహంకారం అనే బలిని ఇవ్వాలి ఇక్కడ. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః అంతఃసరతి భూతేషు గుహాయం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాపోజ్యద్రసామృతం బ్రహ్మ భూర్భువస్సువరో శ్రద్ధాయాం ప్రాణే నివిష్టోమృతం జుహోమి శ్రద్ధాయామపానే నివిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం వ్యానే నివిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం సమానే నివిష్టోమృతం జుహోమి బ్రహ్మణిమ ఆత్మా అమృతత్వాయ అమృతోపస్తరణమసి శ్రద్ధాయాం ప్రాణనివిష్టోమృతం జుహోమి శివో మే మా విషప్రదాహాయ ప్రాణాయ స్వాహ శ్రద్ధాయామపానే నివిష్టోమృతం జుహోమి శివో మా విషప్రదాహాయ అపానాయ స్వాహ శ్రద్ధాయాం వ్యానే నివిష్టోమృతం జుహోమి శివో మా విషప్రదాహాయ వ్యానాయ స్వాహ శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి శివో మా విషప్రదాహాయ ఉదానాయ స్వాహ శ్రద్ధాయాం సమానే నివిష్టోమృతం జుహోమి శివో మా విషప్రదాహాయ సమానాయ స్వాహ బ్రహ్మణిమ ఆత్మ అమృతత్వాయ అమృతాపిథా నమసి
శ్రద్ధాయాం ప్రాణే నివిశ్యామృతకం హృతం ప్రాణమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయామపానే వినిశ్యామృతకం హృతం అపానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం వ్యాన నివిశ్యామృతకం హృతం వ్యానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాముదాన నివిశ్యామృతకం హృతం ఉదానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయగం సమానే నివిశ్యామృతకం హృతం సమానమన్నేనాప్యాయస్వ అంగుష్టమాత్ర పురుష అంగుష్ట సమాసత ఈశ సర్వస జగత ప్రభు ప్రీణాతి విశ్వభుక్. ఇది భగవంతునికి నివేదన చేసేటప్పుడు చేసేటువంటి మంత్రం. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము ఇవేవైతే ఉన్నాయో వాటికి సమర్పిస్తున్నాం. అక్కడ సమర్పించేటువంటిది అది నువ్వు మొదట చేసేటువంటిది. మొదట నువ్వు దాన్ని ఈశ్వరునికి అక్కడ సమర్పిస్తావు. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని, ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడని అంటే ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ నువ్వు సమర్పిస్తున్నావు కదా, భోజనం సమర్పిస్తున్నావు లేదా, భోజనం వేస్తున్నావు కదా, ఆ నోట్లో వేస్తున్నావు కదా. అగ్నిర్ముఖం బ్రహ్మశిర విష్ణుర్ముఖం, దాంట్లో అగ్నిర్ముఖం హృదయో విష్ణు రుద్రశిఖ పృథివీయోని ప్రాణాపాన వ్యానోదన సమానస ప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యానస గోత్ర గాయత్రీం ఇవంతా వస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి, అగ్నిర్ముఖం బ్రహ్మశిర విష్ణు హృదయం. అగ్నిర్ముఖం, అగ్నిదేవుడు ముఖముగా ఉండి దేవతలందరికీ కూడా మనం ఇచ్చినటువంటివి సమర్పిస్తాడు. మనం సమర్పిస్తాం, అగ్నిదేవుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. అందుకు యజ్ఞం. ఇక్కడ నిన్న చెప్పినాను అనుకుంటా, ఆత్మయజ్ఞం, పురుష యజ్ఞం అని ఒక మాట చెప్పాను, మీకు గుర్తుంటే చూసుకోండి. ఆ పురుష యజ్ఞం అంటే ఏమంటే ఇక్కడే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది బ్రహ్మ. బ్రహ్మార్పణం బ్రహ్మవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇది యజ్ఞం. ఈ యజ్ఞంలో బ్రహ్మార్పణం ఇప్పుడు నేను సమర్పిస్తున్నావు, నోట్లో పెడుతున్నావుగా, నోట్లో వేస్తున్నావుగా, అగ్నిహోత్రంలో వేస్తున్నావుగా, సమిధులు వేస్తున్నావా లేదా, సమిధులు వేస్తున్నవే, ఆ సమిధులు అక్కడేస్తావు. ఈ ఈ ఈ నోరు అనేటువంటి అగ్ని, నోటికి అధిష్టాన దేవత అగ్ని. ఈ అగ్నిలో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇది వేస్తున్నావు. ఏదేస్తున్నావు, నోట్లో నువ్వు ఏదేస్తున్నావు అదంతా కూడా వేస్తున్నావు. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి ఇది చెప్పి ఉండేది. నువ్వు సమర్పించినదంతా కూడా ఈ అగ్నిముఖంగా సమర్పిస్తున్నావు. ఎవరు లోపల ఉండేది, ఎవరు లోపల ఎవరైతే పురుషుడు ఉన్నాడో ఆ పురుషుడు నువ్వు సమర్పిస్తున్నావు. ఇది ఆత్మయజ్ఞం అవుతుంది. ఇది ఆత్మయజ్ఞం. ఈ ఆత్మయజ్ఞానికి నువ్వు సమర్పించేటప్పుడు కూడా ఈ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణయ స్వాహ అని ఇక్కడ సమర్పిస్తావు. దానికే ఇప్పుడు మనం ఆ మంత్రాలు కూడా ఇక్కడ చెప్పినాం. ఇప్పుడు అంటే స్వాహ 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 అని ఇక్కడ సమర్పిస్తున్నాం మనం. స్వాహ అనేది బ్రహ్మమే చెప్పాలా, కృష్ణుడు చెప్పాలా, ఈశ్వరుడు చెప్పాలి, ఏదైనా చెప్పచ్చు. ఏదైనా చెప్పుకో, భావనలో బ్రహ్మ రావాల. భావనలో బ్రహ్మ, భావనలో బ్రహ్మ. నువ్వు పైకి ఏదన్నా అనుకో, అనుకోవచ్చు కానీ భావనలో కృష్ణుడు కూడా బ్రహ్మ అనేటువంటి భావన రావాల. ముందు అక్కడ వస్తే తర్వాత ఇక్కడ వస్తుంది, ముందు అక్కడ రావాల. అందుకు అది స్థూలం. ఇక్కడ ఈశ్వరుడు స్థూలం, ఇది సూక్ష్మం. నువ్వు అక్కడ బాగా చేస్తే, మనసు కుదిరితే, ఈశ్వరునికి సమర్పిస్తున్నాననే భావన నీకు కలిగితే, ఇక్కడ ఉండేది కూడా ఈశ్వరుడే కదా అనేటువంటిది మళ్ళీ ఇక్కడ ఈయన కూడా నేను సమర్పిస్తున్నాను అనేటువంటిది వస్తుంది. అవును. శ్రద్ధాయాం ప్రాణ నివిశ్యామృతకం హుతం, శ్రద్ధాయాగం ప్రాణమన్నే నివిశ్యామృతకం హుతం ప్రాణమన్నే నాప్యాయస్వ. నేను శ్రద్ధతో ప్రాణమునకు నేను సమర్పిస్తున్నాను. శ్రద్ధాయాం అపానే వినిశ్యామృతకం హుతం. హుతం అంటే సమర్పించుట. అపానమునకు సమర్పిస్తున్నాను. అపానమన్నే నాప్యాయస్వ. అపానము నేను సమర్పిస్తున్నటువంటి దాన్ని స్వీకరించుగాక. శ్రద్ధాయాగం వ్యాన నివిశ్యామృతకం హుతం. నేను శ్రద్ధతో వ్యానమునకు సమర్పిస్తున్నాను. వ్యానమన్నే నాప్యాయస్వ. వ్యానం స్వీకరించుగాక. శ్రద్ధాయాం ఉదాని నివిశ్యామృతకం హుతం. ఉదానమునకు సమర్పిస్తున్నాను. ఉదానమన్నే నాప్యాయస్వ. ఉదానము స్వీకరించుగాక. శ్రద్ధాయకం సమాన నివిశ్యామృతకం హుతం. సమానమన్నే నాప్యాయస్వ. కాబట్టి సమానమును కూడా నేను సమర్పించినాను. చూడండి, కాబట్టి ఇక్కడ సమర్పించినటువంటిది ఈ వాటికి నేను సమర్పిస్తున్నాను.
అయ్యా నువ్వు తింటున్నావా సమర్పిస్తున్నావా? సమర్పిస్తున్నావు. ఇది విడిచిపెట్టుట. దానం అంటే ఎట్లా అనుకుంటున్నారు? వినాలా? అంగుష్ట మాత్ర పురుష అంగుష్ట సమాసత ఈస సర్వస జగత ప్రభు ప్రీణాతి విశ్వభుగ్. నా హృదయములో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు నేను ఇప్పుడు సమర్పించినటువంటి ఈ ఆహుతులతో ఈశ్వరుడు తృప్తిని పొందుగాక అని ప్రార్థిస్తున్నాడు. చూడు, పయస్సుపర్ణ ఉపసేదురింద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః అపధ్వాంతమూర్ని పూర్ధి చక్షుర్ముగ్ధస్యాన్నిధయేన బధ్నాత్ ప్రాణానాం గ్రంథిరసిరుద్రో మా విశాంతకః ప్రాణానాం గ్రంథిరసిరుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహే త్వమగ్నేద్యుద్భిస్త్వమాసుషుక్షిభే స్త్వమద్భ్యస్త్వమస్మనస్మరి త్వం వనేభ్యస్త్వమోషధీభ్యస్త్వం నృణాం నృపతే జాయసే శుచిః. శివేన మే సంతిష్టస్వ స్యోనేన మే సంతిష్టస్వ సుభూతేన మే సంతిష్టస్వ బ్రహ్మవర్చసేన మే సంతిష్టస్వ యజ్ఞస్యర్థి మనుసంతిష్టస్వోపతే యజ్ఞ ఉపతే నమః. ఆ బ్రహ్మస్వరూపానికి ప్రార్థిస్తున్నాడు. ఆయన సంతృష్టి చెందుగాక. సత్యం పరం పరగం సత్యగం సత్యేన స్వర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. సత్యమును వీడు పలుకుతాడు. ఇప్పుడు వీడు సత్యాన్ని నేను పట్టుకుంటున్నాను. సత్యాన్ని ఎందుకు పట్టుకుంటున్నానంటే దానికి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. సత్యం పరం పరగం సత్యం మనం కూడా చెప్తాం కదా, త్రిసత్యం సత్య సత్యం వృతంత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాహ. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? వీటిలో అన్నింటిలో నుంచి తీసుకొని వచ్చినటువంటిది స్తోత్రమంజరే. చూడు, సత్యం పరగం సత్యగం. సత్యం పరమైనటువంటిది సత్యం, ఆ పరగమైనటువంటిది అదే సత్యం, నిజమైన సత్యం అదే. ఆ సత్యమైనటువంటి సువర్గల్లోకాచ్యవంతే కదాచన సతాగం హి సత్యం, అంత అవి సత్యం. తస్మాత్ సత్యేరం అంతే. అందుకని నేను సత్యమును రమిస్తున్నాను, సత్యం చేయడం కోసం ఇష్టపడుతున్నాను. తప ఇతి తపో నానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్ధుదర్శం తద్ధురాధర్ష తస్మాత్ తపస్సు రమంతే. తపస్సు అనేటువంటిది ఏం చేస్తుందో ఇక్కడ చెప్పి, అందుకోసం నేను తపస్సు చేస్తున్నాను. తపస్సు చేయడం అంటే దాంట్లో నేను ఊరికే చదువు చెప్తున్నా. దమ ఇతి నియతం బ్రహ్మచారిణస్తస్మాత్ ధర్మే రమంతే. దమం అనేటువంటిది, దమ్ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం అనేటువంటిది చేస్తే బ్రహ్మచారిణ బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేసేదానికి వీలవుతుంది. కాబట్టి నేను దమమును పాటిస్తున్నాను. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. శమ ఇత్యరణ్యే మున్నయస్తస్మాత్ శమే రమంతే. శమం అనేటువంటిది మహర్షులు అందరూ కూడా దీన్ని పట్టుకుంటారు, దాన్ని పట్టుకునే బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి అందుకని నేను కూడా శమమును ఇష్టపడుతున్నాను. దానమితి, ఇందుకోసమే వాటన్నింటిని చెప్పుకొని వచ్చిన. దానము ధ్యానం కాదు. దానమితి సర్వాణి భూతాన్ని ప్రశంసంతి దానాన్నాత దుశ్చరితం దానమితి సర్వాణి భూతాన్ని ప్రశంసంతి దానాన్నాతి దుశ్చరం తస్మాత్ దానే రమంతే. దానము చేస్తే దుశ్చర్యలు, నేను చేసేటువంటి మార్గం ఏదైతే ఉందో, నేను పోయేటువంటి మార్గములో నుండి తప్పించుకొని సన్మార్గములో వెళ్ళేదానికి దానము నాకు సహాయము చేస్తుంది. అందుకని నేను దానమును రమించి దానమును నేను చేస్తున్నాను. నువ్వు ఇచ్చే దానం కాదని అంటే ఏంది ఇది? మనస్సులో అనుకొని నువ్వు అన్నింటినీ విడిచిపెడుతూ వచ్చి చేసేది. ఈ భావన రావాలి ఇప్పుడు ఇక్కడ. ఈ భావనతో నువ్వు చేయాల్సింది. ధర్మ ఇది ధర్మేణ సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే. ధర్మాన్ని రమిస్తాడు. ఎందుకు ధర్మాన్ని రమిస్తాడంటే ధర్మ ఇది ధర్మేణ సర్వమిదం, సర్వము ధర్మము వలన నిలబడి ఉన్నది.
పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే. అందుకని ధర్మమును నేను రమంతే. ప్రజనన ఇతి భూయగం సంతకస్మా తస్మాత్ భూయాష్టా ప్రజాయంత తస్మాత్ భూయిష్టా ప్రజననే రమంతే. అగ్న ఇత్యాహ తస్మాద్ అగ్నయ ఆధాతవ్యా అగ్నిహోత్రమిత్యాహ తస్మాద్ అగ్నిహోత్రే రమంతే. యజ్ఞ ఇది యజ్ఞో హి దేవా తస్మాత్ యజ్ఞే రమంతే. మానసమితి విద్వాగుం తస్మాన్ విద్వాన్ స ఏవ మానసే రమంతే. న్యాస ఇది బ్రహ్మ బ్రహ్మా హి పరంపరో హి బ్రహ్మాతాని వా ఏతాన్యవరాని పరాగుంసి న్యాస ఏవాత్యరేచయేత్. వీటన్నింటినీ ఎట్లా అనేటువంటిది పోతే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపనిషత్ ఏం చెప్పింది ఇప్పుడు నేను చెప్పాను కదా, నారాయణ యాజ్ఞిక్యోపనిషత్. నారాయణ యాజ్ఞిక్యోపనిషత్ ఇది ఋగ్వేదంలో ఉంటుంది. ఇది హోమం చేసేటప్పుడు ఈ నారాయణ యాజ్ఞిక్యోపనిషత్తులో ఉండేటువంటివి ప్రధానంగా హోమం చేయడం జరుగుతుంది. అవన్నీ హోమం చేస్తారంటే అక్కడ చేస్తూ ఉండేటువంటిది స్థూలం, ఇక్కడ చేసేది సూక్ష్మం. అది చేస్తే మళ్ళీ ఇటుకు వస్తాడు. వాళ్ళు చేయలేడు, విచారం చేసి తెలుసుకో, అక్కడి నుంచి ఇటుకు రా, నువ్వు ఇన్నే పొందొచ్చు ఇప్పుడే అని మనకి ఇక్కడంతా కూడా చెప్తున్నారు. కాబట్టి దానం యొక్క గొప్పతనం తెలిసిందా? దానం ఎంత గొప్పది చూడండి. దానం నిన్నేం చేస్తుంది? నిన్ను ఫ్రీ చేస్తుంది, నిన్ను అన్నింటి నుంచి విడుదల పొందేటట్లుగా చేస్తుంది. సరే, ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ओम सर्वं श्री सद्गुरुचरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम श्री गुरुभ्यो नमः। ओम